విఆర్ ఆర్ట్స్ వార్షికోత్సవానికి చేసిన మన విఆర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ వన్నం భాస్కర్ రావు గారికి అండ్ కరస్పాండెంట్ సార్ బండి నరేశ్వర్ గారికి అండ్ డైరెక్టర్స్ బాలభాస్కర్ సార్ అండ్ నరేంద్ర సార్ అండ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అబూర్ సార్ అండ్ మన కనిగిరి స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ గారికి అండ్ ముఖ్యంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వార్షికోత్సవ విషెస్. సో ఒక కళాశాలలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక కళాశాలలో మనం ఒక యానివర్సరీ ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే సో ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. సో ఐ థింక్ ఒక 1 or 2 monthsలో మనకు అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయి అండ్ మార్చ్లో మీరందరూ కూడా రేపొద్దున ఒక పబ్లిక్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయబోతున్నారు. సో ఇందులో ఫస్ట్ ఏప్రిల్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం సెకండ్ ఏప్రిల్లో ఉన్నారు. రేపొద్దున జనవరిలో ఈ యొక్క మెయిన్స్ రాయబోయే విద్యార్థులు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కూడా ఇప్పుడు దాకా మన యొక్క ఎడ్యుకేషన్ యొక్క అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు దాకా చదివింది ఒక వర్షన్ అయితే ఇక్కడి నుంచి జరగబోయేది ఒక వర్షన్. సో ఇప్పుడు దాకా మనం వర్క్ చేసినా చేయకపోయినా ఈ రాబోయే 3 months కనుక కొంచెం గట్టిగా వర్క్ చేసినట్లయితే రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఇంకొక అవకాశం అనమాట ఈ రాబోయే 3 months. సో కాబట్టి ఈ రాబోయే 3 months మీరందరూ కూడా 100% బాగా వర్క్ చేసి మన కళాశాలకి మన గ్రూప్కి ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మన యొక్క రిజల్ట్ని చూస్తే లాస్ట్ 2 years నుంచి మన కాలేజీకి అడ్వాన్స్లో ఒక ర్యాంక్ రావడం, మన పిల్లలు మన దగ్గర చదివిన స్టూడెంట్ ఎక్కడొక్కడ ఒక ఐఐటి కాలేజ్లో ఉండటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మన మెయిన్స్ ఎవరైతే రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకి ఐఐటి అడ్వాన్స్లో ఒక ర్యాంకు రావాలి 100%, ఒకటి కాదు ఇంకా ఎక్కువ రావాలి. సో మీరు కూడా ఒక మంచి ఐఐటి కాలేజీలో మన కాలేజీ తరఫున ఒక రిప్రజెంటేటివ్గా మీరు కూడా ఒక ఐఐటి కాలేజీలో చదువుకొని మన కళాశాలకి ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ఆశను నెరవేరుస్తామని మా పిల్లల తరఫున కోరుకుంటున్నాను. నెక్స్ట్ కనిగిరి స్కూల్లో లాస్ట్ ఇయర్ మన దగ్గర టాప్ మార్క్ రావడం జరిగింది 10th వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే మంచి రిజల్ట్ తెచ్చి మన స్కూల్కి మంచి గుర్తింపు తెచ్చిన మన కనిగిరి స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Respected chairman sir and my director sir and Abur Venkateswara sir, all my students, very good morning to all. I tell you only 2 points. One is be with a confidence to what to become. మనం లైఫ్లో ఏది అవ్వాలి అనేటువంటి ఒక థాట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం అంతా ఆల్మోస్ట్ ఒక దశలో ఇంకా స్పాయిల్ అయిపోయింది మన లైఫ్, ఇప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి సమయంలో మనకు ఒక ఆలోచన వస్తుంది. అప్పటికి మన బ్యాక్గ్రౌండ్ వెనకాల మనకు చేయడానికి ఏమన్నా ఉంది అని అనుకుంటే మనం తీసుకున్న డెసిషన్ తీసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఇంకా మనం ఏం చేయడానికి లేదు అంటే స్టార్టింగ్ కెరియర్ మనం చదువుకునేటువంటి దశ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ అయితే మనం ఏం చేయలేం. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాలేదు, ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనో మన వే ఆఫ్ లైఫ్ అంటే మనిషి 2 విధాల్లో మిస్లీడ్ అవుతాడు. ఒకటి వే ఆఫ్ థింకింగ్, రెండోది ఎకనామికల్ స్టేటస్. ఈ రెండింటిలో మనిషి తన యొక్క లైఫ్ని వెనకో ముందుతో వెళ్తాడు. ఎకనామికల్ స్టేటస్ ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఎవ్రీడే మన మైండ్లో ఉంటే ఒక థాట్, ఈరోజు నా ఖర్చు ఎంత, ఈరోజు నా ఆదాయం ఎంత, వాట్ ఈజ్ యువర్ ఇన్కమ్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెన్స్. నీ ఆదాయము 0, నీ ఖర్చు 1000 రూపాయలు. ఆ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దీన్ని ఆలోచించుకొని మైండ్లో కాలేజీకి రావాలి. దాన్ని ఆలోచించుకొని మనం చేసే మిస్టేక్ చేయొచ్చా లేదా ఆలోచించండి, జరుగుతుందో లేదా మీరే చూడండి. రెండోది నేనేం కావాలి, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అందరూ అనుకుంటాం, కానీ అందరూ అవ్వలేరు, కొంతమంది కావాలి. అవి కాలేకపోతే నెక్స్ట్ మన లైఫ్ ఏంటి? ఇంటికాడ వాళ్ళు మనీ ఇస్తారు, ఇంటికాడ వాళ్ళు కాలేజీలో జాయిన్ చేస్తారు, మనం వెళ్తాము, మనం ఉద్యోగం చేస్తాము, లేకపోతే వ్యాపారం చేస్తాము. వాళ్ళు చేయమన్నారని మనం చేయడమా? కాదు. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్లో ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎవరో ఒకళ్ళు మనకి తల్లిదండ్రుల రూపంలోనో లెక్చరర్స్ రూపంలో
బయట సమాజంలో మీకు ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఆ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ రారు. ఆ అవకాశం కరెక్ట్గా చూసుకోవడము, అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు మీరు ఫర్దర్ క్లాసులో కావచ్చు, ఫర్దర్ ఏ కేటగిరీలో మీరు వర్క్ చేయాలనుకున్నా డెఫినెట్గా మీకు అదే ఉపయోగపడుతుంది. ఈ రెండు ఎవరైతే మర్చిపోతారో ఆ మర్చిపోయినటువంటి జీవితము ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. గర్ల్స్ అయితే రేపు మ్యారేజ్ చేసుకున్న తర్వాత, బాయ్స్ అయితే తల్లిదండ్రుల మీద, ఈ రెండింటి మీద మీ లైఫ్ స్పాయిల్ అయిపోయి మీరు రేపు మానసికంగా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మీ జనరేషన్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రెండింటిని ఓవర్కమ్ చేసి మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పినటువంటి 2 పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా యూ విల్ బి ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్స్కి అండ్ మీకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యూ. కంగ్రాచులేషన్స్ ఆల్ ఫర్ యువర్ బెస్ట్ ర్యాంకింగ్ ఇన్ ద నెక్స్ట్ Pulling up, Please black windows, won't you subscribe go down? Rahul News. Must be crazy if you think that I'm a slow